వెల్కమ్ టు పబ్లిక్ ఇష్యూ టీవీ. తెలంగాణలో ఇవాల్టి జూన్ 26, 2025 తాజా వార్తలు కింద ఇవ్వబడ్డాయి. ప్రధాన ముఖ్యాంశాలు: ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త, బకాయిల విడుదల గురించి వార్తలు వస్తున్నాయి. ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ దాడులు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలు, సరిహద్దు చెక్ పోస్టులపై ఏసీబీ దాడులు నిర్వహించింది. జూరాల ప్రాజెక్టుపై కేటీఆర్ వ్యాఖ్యలు. సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని కేటీఆర్ ఆరోపించారు. నవవధువు హత్య కేసు. సంచలనం సృష్టించిన నవవధువు హత్య కేసులో 9 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రైలు పట్టాలపై కారు నడిపిన యువతి. శంకర్ పల్లి వద్ద ఒక యువతి కారును రైలు పట్టాలపై నడపడం భయభ్రాంతులకు గురిచేసింది. తేజేశ్వర్ హత్య కేసు. గద్వాల తేజేశ్వర్ హత్య కేసు గురించి మరిన్ని సంచలన విషయాలను ఎస్పీ వెల్లడించారు. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు. కలెక్టర్లు వారంలో 2 ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, హైకోర్టు తీర్పు గురించి వార్తలు. ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలికి ఊరట. ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలికి బిగ్ రిలీఫ్. మళ్లీ తెలంగాణకు షిఫ్ట్. ఇతర ముఖ్యమైన వార్తలు: హెచ్సిఐటిఐ హైదరాబాద్ కోర్ సిటీపై పెద్ద ప్రణాళికలు. మంచు విష్ణుకు జీఎస్టీ దాడులు. చంద్రబాబుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. చంద్రబాబును పిలిచి హైదరాబాదీ బిర్యానీ పెట్టి ఆ పని చేసిన సీఎం రేవంత్. ఫోన్ ట్యాపింగ్. కాళేశ్వరం కేసుల్లో సీబీఐ విచారణకు డిమాండ్. జూబ్లీహిల్స్ బై పోల్ సర్వే సంచలనం.